కోటి కాదు, 2 కోట్లు కాదు, ఏకంగా 100 కోట్లు. ఇది సినిమా డైలాగ్ కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక సవాల్. ఈ రోజు భారతదేశం మొత్తం షాక్ అయ్యే ఒక సంచలన ప్రకటన గురించి చెప్పబోతుంది. ఇది రాజకీయ ప్రకటన కాదు, నేను ఎటువంటి పార్టీకి సంబంధించిన కాదు. ఇది మన భవిష్యత్తు నిర్మాణం కోసం జరిగిన ఒక ప్రకటన. ఇది యువతకి ఇచ్చిన ఒక చారిత్రాత్మక ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 50,000 మంది విద్యార్థుల ముందు నిలబడి ఒక మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ ప్రైజ్ గెలిస్తే ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలు ఇస్తాం. ఇది ఒక మాట కాదు ఫ్రెండ్స్, ఇది ఒక తరం భవిష్యత్తును మార్చే విజన్. ఇక్కడతో ఆగలేదు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ టాప్ 5 క్వాంటమ్ హబ్ లో ఒకటిగా మార్చడం. మనందరికీ సిలికాన్ వ్యాలీ తెలుసు, ఎలా సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని మార్చిందో ఆల్రెడీ చూసాం. అదే విధంగా అమరావతిని భారతదేశ క్వాంటమ్ వ్యాలీగా మార్చాలని ప్రణాళిక. వచ్చే 2 ఏళ్లలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ తయారీ ప్రారంభం. ఈ విప్లవం కోసం 14 లక్షల క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ తయారు చేసే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అడుగులు వేస్తున్నారు. IBM వంటి ప్రపంచ దిగ్గజ సంస్థ ఒప్పందాలు. ఇది ఒక ప్రభుత్వం చేస్తున్న పని కాదు, ఇది ఒక దేశ భవిష్యత్తు డిజైన్. విశాఖను ఏ హబ్ గా మారుస్తున్నారు? తిరుపతిలో స్పేస్ సిటీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఇది ఒక సాధారణ అభివృద్ధి కాదు, ఇది ఇండియా ఫ్యూచర్ మ్యాప్. టెక్నాలజీని ఫాలో అయ్యే నాయకులు చాలా మంది ఉంటారు, కానీ టెక్నాలజీకే దారి చూపించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ విధంగానే హైదరాబాద్ లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు IT హబ్ గా ఎలా మార్చారో మనందరికీ తెలుసు. మరోసారి ఫస్ట్ మూవర్ గా నిలిచి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ టెక్ మ్యాప్ లో అగ్రస్థానం నిలబెట్టేదే ఆయన విజన్.